హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట. అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన వీడియో ఈరోజు ఏం వంటకం చేస్తున్నానంటే కొత్తిమీర పచ్చడి. ఎప్పట్లా కాకుండా ఇలా నేను చేసేటట్టు చేసుకోండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, టిఫిన్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. దానికి కావాల్సింది కొత్తిమీర తీసుకుని కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను. 2 టమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు అంతా ఇంత సైజు చింతపండు, పచ్చిమిర్చి, నువ్వులు వేసి ఇలా టమాటాలు 2 వేసి కొత్తిమీర పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ అయిన నొక్కండి. నా వీడియోస్ అన్నీ వస్తాయి. వీడియోలోకి వెళ్దామండి. కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం అంతా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మధ్య చీర పెట్టుకోవాలండి, ఎందుకంటే పేలుతాయి మన మొహం మీదకి. ఇలా పచ్చిమిర్చి ముందు వేసుకుంటాం. జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, పుట్టు మినప్పప్పు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం. వేసేయకూడదండి పప్పులు, జీలకర్ర, ధనియాలు, ఎందుకంటే మాడిపోతాయి. ఇలా పచ్చిమిర్చి వేగేటప్పుడు వేసుకుంటేనే మాడకుండా బాగుంటుంది పచ్చడి. ఇట్లా ఈ పచ్చిమిర్చి బాగా వేసుకుంటాం. వేసుకొని పచ్చిమిర్చి వేసిన పోపు గింజలు కూడా మంచిగా వేసుకొని చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాం. చింతపండు కూడా దీనిలో వేసుకున్నాం. ఇలా టమాటా, చింతపండు కూడా దీనిలో వేసేసుకున్నామండి. రెండే టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాను. చింతపండు కూడా వేయాలండి. 2 టమాటాలు వేసిన చింతపండు కూడా వేస్తే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. చింతపండు కూడా చక్కగా మెత్తగా ఇట్లా స్మాష్ అయిపోవాలి. చాలా మెత్తగా చక్కగా ఉడికిపోయినవి. ఇవి కూడా బౌల్లో వేసేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం. కొత్తిమీర కూడా దీనిలో వేసేసుకున్నాం. మీరు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోవాలండి. ఆయిల్లోనే ఇది కూడా మెత్తగా మగ్గిపోతే బాగుంటుంది. అన్నంలోకి, టిఫిన్లోకైనా కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. చూడండి ఎంత మంచిగా దగ్గరికి అవుతుందో. చక్కగా దగ్గరికి అవుతుంది. కొత్తిమీర కూడా చూడండి పెట్టేసి చూడండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, నువ్వులు తీసుకున్నాను కదండి. ఒక గుప్పెడన్ని ఉంటాయి నువ్వులు. ఈ నువ్వులు కూడా వేపేసుకున్నాం. కూడా మాడిపోకుండా చిటచిట అనే వరకు వేపుకున్నామండి. ఈ నువ్వులు వేసి కొత్తిమీర పచ్చడి ఇట్లా చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇట్లనే చేసుకుంటారు, అంత బాగుంటుంది.
నువ్వులు కూడా చిట్టపట్టమంటున్నాయండి, వేగిపోయినాయి నువ్వులు కూడా. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో చల్లారబెట్టేసుకుంటానండి. నేను వేపి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసుకుంటాను. ఇవి చల్లారిన తర్వాత వేసుకోవాలండి. అలాగే టమాటాలు, చింతపండు వేసేసుకుంటాం. అలాగే కొత్తిమీర కూడా దీనిలో వేసేసి, అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. చాలకుంటే మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవాలి. చూద్దాం రండి. ఈ విధంగా నలిగినాయి కదా, అన్నీ వేసేసుకున్నాము. తర్వాత దీనిలో పచ్చిమిర్చి, మనం వేసుకున్న పోపు దినుసులు ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకుని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టు చూద్దామండి. పచ్చడి చూడండి ఎట్లా బాగుంది, ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలాగా అన్నంలో కనుక గట్టిగానే ఉండాలి పచ్చడి. నీళ్ళు వేసుకుంటే కొంచెం ఒక చుక్క అంత వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవద్దు. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది బౌల్లోకి వేసుకుని పోపు చేద్దాం. అంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. చాలా టేస్ట్ అనేది మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇట్లనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఒక చిన్న కళాయి పెట్టుకున్నానండి. దానిలో ఒక 3 స్పూన్లంతా ఆయిల్ వేసుకుని మిర్చి గిల్లు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవి కూడా దీనిలో వేసేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని పోపు వేగే వరకు వేసుకున్నాను. మాడిపోకుండా పోపు ఇట్లా పోపు చేసుకుంటే కాడున్న పాన్ అయితేనే చాలా బాగుంటుంది. మనకి చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. చూడండి పోపు కూడా అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు పచ్చళ్ళు వేసేసుకున్నాం. పోపు పచ్చళ్ళు వేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర పచ్చడి ఎప్పట్లా కాకుండా ఇట్లా నేను చేసినట్టు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది, టిఫిన్లోకైనా బాగుంటుంది. ఇలా అన్నంలోకైనా టిఫిన్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి, ఈ చట్నీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఒక నా వీడియోస్. థ్యాంక్ యూ అండి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు.